హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అన్ని టీమ్స్ అయితే పర్ఫెక్ట్గా తమ టీమ్స్ని కొనేసాయి. అండ్ ఇప్పుడు ఏ టీం ఎలా ఉంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనకి ఈ ఛానల్లో ఎస్ఆర్హెచ్ గురించి చెప్తుంటాం కాబట్టి ఒకసారి ఎస్ఆర్హెచ్ యొక్క ఆల్రౌండర్స్ ఎలా ఉన్నారనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా. అండ్ మీ ఫేవరెట్ టీం ఏదనేది కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోనే ఇంకా ఏ టీం మీద చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి యాక్షన్లో మాత్రం చాలా మంచి ప్లేయర్స్ని కొనింది. కానీ వాళ్ళంతా విదేశీ ప్లేయర్స్ చాలాసార్లు చెప్పుకున్నాం. అండ్ దాంట్లో మాత్రం ఆల్రెడీ ఉన్న గ్లెన్ ఫిలిప్స్, సో అతడైతే ఈ మధ్య చాలా రాణిస్తున్నాడు. మనకి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో, లీగ్స్లో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్తో రాణిస్తున్నాడు. అండ్ అదేవిధంగా ప్యాట్ కమిన్స్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు పాకిస్తాన్తో సిరీస్లో. అండ్ అతను బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా రాణిస్తాడు ప్యాట్ కమిన్స్. సో 20 కోట్లు పెట్టుకున్నారు. ఇతడు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి చాలా పెద్దగా అతను ఆదుకుంటాడు చాలా మ్యాచెస్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి క్వాలిటీ బౌలర్ అండ్ ఆల్రౌండర్ మిస్ అవుతున్నాడు. సో వాషింగ్టన్ సుందర్ నాడు, కానీ ఇంతవరకు అతను ఎప్పుడు కూడా ఆల్రౌండర్ అని ప్రూవ్ చేయలేదు. అండ్ ఈసారి ఇంకొక ప్లేయర్ని కొన్నారు, షాబాజ్ అహ్మద్. సో ఇతడు కూడా ఒక లెఫ్ట్ హ్యాండర్, మంచి బ్యాట్స్మెన్ అండ్ మంచి బౌలర్ కూడా. సో ఇతడు చాలా ఇంపార్టెంట్ అవుతాడని నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి టీంలో ప్యాట్ కమిన్స్ అండ్ షాబాజ్ అహ్మద్ అండ్ వనీంద్ వాసరంగా, గ్లెన్ ఫిలిప్, సో విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఉన్నటువంటి అందరూ. షాబాజ్ అహ్మద్ ఎలాగో లోకల్ కాబట్టి ఛాన్స్ వస్తుంది తనకి. అండ్ అదేవిధంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా మంచి ప్లేయరే. సో ఎవరిని తీసుకుంటారనేది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్గా మారింది. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి విదేశీ ప్లేయర్స్లో ఫజల్ ఫారూఖీ, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్కు ఎన్ఓసి లభించలేదు ఈసారి. వాళ్ళు 2 ఇయర్స్ పాటు ఏ లీగ్లో ఆడకుండా వాళ్ళు నిషేధం విధించారు. సో ఇతడు వెళ్ళిపోయినట్లయితే ఇంకొక ప్లేయర్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇతని ప్లేస్లో. సో ఆల్రెడీ ఉన్నారు ఫారిన్ ప్లేయర్స్ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అయితే ఎస్ఆర్హెచ్ పడదు. అండ్ ఇంకో ఇద్దరు ప్లేయర్ నవీన్ అండ్ ముజిబుర్ రెహీమ్ కూడా వీళ్ళు కూడా ఐపీఎల్ నుంచి దూరం అయ్యారు. సో మొత్తానికైతే ఈసారి ఎస్ఆర్హెచ్కు ఆల్రౌండర్స్ కేటగిరీలో పట్టుబట్టి మరీ ప్యాట్ కమిన్స్ను కొన్నారు. సో ఏ ఆల్రౌండర్ ఈసారి ఇంపాక్ట్ చూపిస్తాడని మీరు అనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ టీంలో అనేది అయితే కామెంట్ చేయండి.